రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్ర కలిసిపోయినప్పుడు మన రాజధాని కర్నూలు హైదరాబాద్కి వెళ్ళిపోయింది. సరే, తిరిగి తర్వాత అమరావతికి వెళ్ళిపోయింది. ఆ సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మన టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గం అంతా నిర్ణయించాం. దాని వెంటనే సోదరుడు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్తే వారు తన ఆమోదాన్ని తెలిపి దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యక్రమంగా మనకు మార్చడం అందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. మొట్టమొదటి మనం గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి, అభినందనలు తెలియాలి. ఇప్పుడు వారు అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. వారు మన కర్నూలు ముద్దు బిడ్డ, తెలంగాణలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ క్యాడర్లో మొన్ననే రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని సాహిత్యానికి లేదా కళ్ళకు అంకితం చేస్తామని చెప్పేసి మన ఎదురుగా మొన్న వారు చెప్పడం జరిగింది. మనం అనుకున్న కోరిన కోరిక మేరకు వారు కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఐపీఎస్ శ్రీ డీజీపీ గారు ఇక్కడ కూడా రావడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా మీ అందరూ అభినందించు. అలాగే మరి మన గాలివాహన సంఘం డైరెక్టర్ శ్రీ టీబీ సుబ్బయ్య గారు, మా ఉపాధ్యక్షుడు రాజేష్ శ్రీనివాసు గారు వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు నాటక పోటీలను ప్రారంభిద్దాం. అందుకు సూచనగా మొట్టమొదట జ్యోతి ప్రజలు చేసి రిబ్బన్ కట్ చేసి వారు ప్రసంగించిన తర్వాత నాటకాలు మొదలవుతాయి. మరి ఆ కార్యక్రమానికి శ్రీ పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారిని, అలాగే మన రిటైర్డ్ డీజీపీ శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే గాలివాల్సిన డైరెక్టర్ సుబ్బయ్య గారిని, దాసిటి శ్రీనివాసులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు రావాల్సిందిగా కోరుతూ ఈ ఉత్సవాన్ని హ్యాట్రిక్ ఒక్కసారి వెంకటాచార్య గారికి ధన్యవాదాలు చెబుతాం. ఇప్పుడు జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన కార్యదర్శి కూర్చున్నటువంటి సీనియర్స్ అందరితో కలిసి టీజీవీ కళాక్షేత్రం ఏపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ రాష్ట్ర నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కర్నూలు ఉత్సవ కార్యక్రమాన్ని సుసంపన్నంగా జ్యోతి ప్రజలు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గారు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అంతర్జాతీయ నటులు, అలాగే గారు విశ్రాంత డీజీపీ తెలంగాణ, అలాగే గౌరవనీయులు శ్రీ సుబ్బయ్య గారు ఈరోజు తెలుగు తల్లి మరియు పొట్టి శ్రీరాములు వారి చిత్రపటాలకు పూలమాలతో కార్యక్రమాన్ని శుభస్ఫూర్తిని తీసుకుందాం. కర్నూలు జిల్లా ఖ్యాతిని పెంచే విధంగా ఏ విధంగా అయితే శ్రీనివాసరెడ్డి గారు కర్నూలు నుండి ముద్దుబిడ్డగా ప్రయాణించి రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, సాంస్కృతిక అంశాలను ప్రోత్సహిస్తూ అనునిత్యం టీ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ వారి అమృత హస్తాల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని నాటక పోటీలను, ఏకాంత నాటక పోటీలు 6 రోజుల పాటు సుసంపన్నంగా నిర్విరామంగా కొనసాగుతాయి. కార్యక్రమం గురించి అధ్యక్షులు శ్రీ పతి వంద గారు సంధిస్తారు. ఉంటారు, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మన జిల్లా ముద్దుబిడ్డ రిటైర్డ్ డీజీపీ తెలంగాణ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసిందిగా, ఎందుకంటే వారు మొన్నే ఒక అద్భుతమైన పుస్తకం పుంజు తోక అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని వారు రచించారు. ఇంకా ఎన్నో రచనలు ఉన్నాయి. వారు మన కర్నూలు వాసి కావడం సార్ మా కార్యక్రమం మీరు రావాలన్న వెంటనే వారు విచ్చేసేందుకు వారికి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. వేదిక పైనున్న కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ ఓబ్లయ్య గారు, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, మిగతా పెద్దలు, ఈ కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి ఈరోజే దానికి శ్రీకారము, వారం రోజులు జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులు, పత్రికా విలేకరులు, విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మొన్న ఒక 10 ఏళ్ల క్రితము రాష్ట్రం విడిపోయక ముందు మళ్ళీ ఒకసారి విడిపోక ముందు మనకు ఇందాక పత్తి ఓబులయ్య గారు మీకు చెప్పారు, 1953లో అప్పటి విభజన, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయి తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు తెలంగాణ అప్పుడు సపరేట్ ఉంది. అప్పటికే 1953లో కర్నూలుని రాజధానిగా చేశారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి కర్నూలు రాజధానిగా చేయడానికి, వాటి జోలికి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. కానీ ఆ రోజు 1956లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేంత వరకు మనకు రాజధానిగా కొనసాగింది. ఆ సమయంలో ఇది రాష్ట్ర రాజధానిగా ఎంతో అభివృద్ధిని ఈ జిల్లా హెడ్ క్వార్టర్, ఈ నగరం కర్నూలు పట్టణం చూసింది. కానీ కాలక్రమేణా 1956 తర్వాత ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ లాగా అప్పుడు తెలంగాణని కలుపుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లు చేయడం, తర్వాత కర్నూలు మనం ఆ రాజధాని ఆ స్టేటస్ని కోల్పోవడం, కాలక్రమేణా కర్నూలు యొక్క ప్రభావం ఇక్కడ నుంచి ఎంతోమంది కళాకారులు, రాజకీయ నాయకులు, సరే ఉద్దండులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, తర్వాత ఎంతోమంది వృత్తి నిపుణులు ఉన్నారు మనకు. అవన్నీ పక్కన పెడితే సాహిత్యంలో కూడా, సాహిత్య రంగంలో కూడా ఎనలేని సేవ చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మనకి ఇక్కడ నుంచి. అయితే కాలక్రమేణా దీనికి ఒక రకమైన గ్రహణం పట్టడం వల్ల మనం ఆ ప్రభావాన్ని కోల్పోయాం. అయితే 2014 మళ్ళీ రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు గుర్తు, నేను అప్పుడు స్పెషల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీగా ఉన్నాను. అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు గత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వారు మొట్టమొదటి అంటే 2014 నవంబర్ 1వ తారీఖు రాష్ట్రావతరణ దినోత్సవం కర్నూలులోనే జరిపారు. అంటే మళ్ళీ నేను ఆ రోజు అనుకున్నాను, కర్నూలు వాసిగా కర్నూలుకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని. నా అంచనాల మేరకు రాబో రోజుల్లో మనకి ఇక్కడ ఒక హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తారు, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వచ్చింది. సరే, అభివృద్ధికి సంబంధించిన అంశాలే కాకుండా సాహిత్య రంగానికి కూడా కృషి చేసే వ్యక్తులు, గొప్ప వ్యక్తులందరూ కూడా ఇవాళ మన వేదిక మీద ఉన్నారు. వారికి చేయూతనిచ్చే కళా పోషకులు ఉన్నారు, కళాకారులతో పాటు కళా పోషకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. మెల్లగా మళ్ళీ కర్నూలు తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని నాలో ఒక ప్రగాఢమైన విశ్వాసం వచ్చింది, ఒక ఆశ ఉంది. వాటికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయి. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి, ముఖ్యంగా ఈ వయసులో అందరూ పెద్దలే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళే, 75, 76, 80 ఏళ్ళకి సమీపిస్తున్న వాళ్ళే. వీరందరూ కూడా ఆ వయసులో కూడా సాహిత్యం మీద ఉన్న అభిమానం, కళారంగం మీద ఉన్న అభిమానంతో ప్రజలను కళలతో మమేకం చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కళలు ఎక్కడ రాణిస్తాయో, కళలతో ఎప్పుడైతే ప్రజలు మమేకం అవుతారో అటువంటి ఆ సంఘంలో శాంతి సౌభాగ్యాలు ఉంటాయి, సృజనాత్మకత ఉంటుంది. తర్వాత మానవత్వం అనేది, ఏదైతే ప్రాథమికంగా ఉన్న మానవత్వం అనేది వెల్లివిరుస్తుంది. కళారంగానికి, కళలకు ఉన్న గొప్పతనం అది. అటువంటి ఆ ప్రయత్నము మళ్ళీ కర్నూలు ఉత్సవ్ 2025 వారం పాటు జరుగుతున్నాయి. ఇందులో కార్యక్రమం యొక్క మీకు ఆ ప్రోగ్రామ్ షీట్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. పౌరాణిక నాటకాలకు, ఏకపాత్రాభినయాలకు కాలం చెల్లిన నేటి రోజుల్లో మళ్ళీ వాటికి తిరిగి పునర్జీవనం పోస్తున్నారు. పౌరాణిక నాటకాలంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మనకు ఊర్లలో పౌరాణిక నాటకాలు పండుగల సందర్భంగా పెద్ద పెద్ద పౌరాణిక నాటక సంస్థలు మనకు వచ్చి దాదాపు 15-20 రోజులు ఆ ఊర్లోనే క్యాంప్ వేసి వాళ్ళు మనకు అనేక రకాల పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు.
ఆ నాటకాలు మన రాత్రుల్లో దాదాపుగా రాత్రి భోజనం తర్వాత మొదలయ్యేవి, ఉదయం తెల్లవారేదాకా నడిచేవి. అద్భుతమైన రోజులు అవి. మనకు తెలియకుండానే మనం కళారంగంతో మనల్ని ముడిపెట్టే కార్యక్రమాలు, సాహిత్యానికి మనకు ఏదైతే పేగుబంధాన్ని వేసే కార్యక్రమాలు అవి ఇప్పుడు నేటి సినిమా మోజులో, ఈ డిజిటల్ మోజులో మనం కోల్పోకూడదు. ఎందుకంటే దాంట్లో మన జాతికి, మన సంస్కృతికి చెందిన ఎన్నో అంశాలు ఉన్నాయి. సినిమాలంతా కూడా ఈ పొద్దు వెస్టర్నైజ్ అయిపోయినాయి. నేను చెప్పదలుచుకుంది అది. ఒకప్పుడు తెలుగు సినిమా, హిందీ సినిమా అంటేనే చాలా తేడా ఉండేది, మ్యూజిక్లోను దాంట్లోనూ. తర్వాత హాలీవుడ్ సినిమా అంటే ఇంకా తేడా ఉండేది. ఇప్పుడు ఏది హాలీవుడ్డో, ఏది తెలుగు, ఏది హిందీ, అన్నీ కూడా అదే టెక్నాలజీ, అదే ఫైట్స్, అవే పాటలు, అదే స్పీడు. ఇవి తప్ప మనకు సంస్కృతిని ప్రతిఫలించే సినిమాలు కానీ అవి చాలా తక్కువ వస్తున్నాయి. వాటికి ఇప్పటికీ దిక్కు ఎవరంటే సంస్కృతిని ప్రతిఫలించడానికి నాటక రంగమే దిక్కు, రంగస్థలమే దిక్కు. అటువంటి రంగస్థలాన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి మంచి వేదికను, ఈ చిన్న టౌన్లో ఈ వేదిక ఉందని నాకు ఒక రకంగా నాది నా తప్పే, నేను దానికి క్షంతవ్యుని. ఇంత మంచి వేదిక ఉందని నేను రిటైర్ అయ్యి నా పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సో అంటే అది మరి అంటే ప్రచారాన్ని ఎప్పుడు కోరుకోరు వెంకటేష్ గారు కానీ, ఓబులయ్య గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా. కానీ మనం ఇక్కడ ప్రచారం దేనికి అడుగుతున్నామంటే కళలకు ప్రచారం రావాలి. కళలకు ప్రచారం వచ్చి ప్రజలకు తెలియాలి, విద్యార్థులకు తెలియాలి, నేటి యువతకు తెలియాలి. కళల్లో ఉన్న విశిష్ట మహత్యాన్ని గుర్తించాలి, వాటిని ప్రోత్సహించాలి. అప్పుడే సంస్కృతి పరంగా మనం ఎదుగుతాం. ఆర్థికంగా ఎంత ఎదిగినా, ఇంకా ఇతరత్ర ఎంత ఎదిగినా మన సంస్కృతి మనకు తెలిసే విధంగా, మన యొక్క ప్రాంతం యొక్క గొప్పతనం తెలిసే విధంగా, మన యొక్క ప్రదేశం, మన యొక్క దేశం యొక్క గొప్పతనం తెలిసే విధంగా మన చదువులు లేకపోతే మన ఆ రకమైన విజ్ఞానం లేకపోతే ఎంత గొప్పగా ఎదిగినా, ఏ స్థానం అలంకరించిన దానికి నేను అనుకోవడం సువాసన లేని కాగితం పువ్వు వంటిది అని నా ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమాలని తలపెట్టి సమయం ఐ థింక్ అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకున్నాను, అందుకే మైక్ కూడా. సో ఇంత అంటే ఆ వయసులో పెద్దవాళ్ళు ఇంత మంచి కార్యక్రమాలను తలపెట్టి వారు అక్కడి నుంచి అంటే నేను కూడా నడిచి వచ్చేవాడినే, కానీ ఈలోగా ఎందుకో సార్ మీరు వెళ్ళిపోండి అని పెద్ద ఆయన ఓబులయ్య గారు అన్నారు. వారు అంటున్నారు కదా అని వచ్చాను. కానీ వారు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి, వారితో పాటు మన చైర్మన్ గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నడిచి వచ్చి, సో అదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ కోసం ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ రంగాల్లో ఉద్దండులు, జీవితంలో ఒక ఉన్నత దశకు చేరుకొని సంతృప్తిగా ఉన్నవాళ్ళు. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు? మన కోసం, భావితరాల కోసం చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా ఇంకా వారితో పోలిస్తే కొంచెం ఒక జనరేషన్ వెనుకున్నా కాబట్టి నేను మీతో కలుపుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు అప్పుడే, వాళ్ళకి టీచర్ ఏదో తెలియదు నాకు. ఉంచాలి, ఇటువంటి వాటికి ఉంచాలి. యాక్చువల్లీ ఉపన్యాసాలు వినే అలవాటు, ఓపిక కూడా కొంచెం రావాలి. ఉపన్యాసాలు ఆఫ్ కోర్స్ ఏదో సందేశం ఇవ్వడం కోసం కాదు, మనకు అవసరమైన విషయాల కోసం మనం మాట్లాడుకుంటాం. ఏదైనా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారు నన్ను పిలవంగానే నాకు చాలా నిజానికి నేను ఇంకొక 4 రోజుల్లో నేను తయారు కావాల్సి ఉంది. అమెరికాకు వెళ్తున్నాను, మా సన్ దగ్గరికి. రిటైర్మెంట్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి కొన్ని రోజులు అక్కడ ఉండాలని. పెళ్ళిళ్ళు ఉన్నాయి, అయినా కూడా వారు పిలిచిన తర్వాత కాదనలేకపోయాను. కాకపోతే నా కోసం కొంచెం ప్రోగ్రామ్ని వారు చేంజ్ చేసి నాకు వెసులుబాటు కల్పించారు కాబట్టి వారి కృతజ్ఞతలు. అందరికీ కూడా ఈ ఉత్సవం, కర్నూలు ఉత్సవ్ 2025, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఏర్పడిన ఈ ఉత్సవ్, ఇది వారం రోజులు సాగుతుంది. దిగ్విజయం కావాలని, దీని ద్వారా ఇంకా చాలామంది మన ముఖ్యంగా యువతకు కళాభిమానం పెరుగుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిక్కచ్చితనం ఉన్నటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి వారు విశ్రాంత జీవితంలో సార్ మాతో పాటు కలిసి నడవండి అని చెప్పేసి మొన్న ఆహ్వానించిన వెంటనే అంగీకరించారు. కాకపోతే అనివార్య కారణాల వలన వారు ఒక వివాహానికి వెళ్లాల్సి ఉంది. ఈ లోపల గుమ్మడి గోపాలకృష్ణ గారు తన సందేశాన్ని ఇచ్చిన వెంటనే శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి విశిష్ట వ్యక్తుల సేవ లేదా వారి కార్యక్రమాలను మరి మనం 10 మందిని రోజుకు 10 మంది సన్మానం చేస్తున్నాం. మొదటి రోజు చేసేటువంటి వ్యక్తులందరూ కూడా విశిష్టమైనటువంటి ఆయా రంగాల్లో, ముఖ్యంగా జిల్లా పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, నెల్లూరులో వాళ్ళు ఎస్పీగా ఉన్నప్పుడు రౌడీలందరూ మెడ్రాస్ చేరుకున్నారు, రాజకీయ నాయకులందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు.
నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళే కర్నూలులో ఉన్నారు సార్. నేను ఎందుకంటే నెల్లూరు విద్యార్థిని కాబట్టి ఆ విషయం తెలుసు. మరి వారు ఎక్కడున్నా కూడా అదే నీతి నిజాయితీతో పనిచేసినారు. ఒక విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మరి మొన్న వారి రచన పుంజుతో చూస్తే ఒక అద్భుతమైన రచన, ఇంకా ఎన్నో కవితలు ఉన్నాయి. ఒక ఉన్నతమైన అధికారిగా ఉంటూ సాహిత్య రంగంలో మన కర్నూలు వ్యక్తి, పక్కనే కొత్తకోట మరి పక్కన విలేజ్, మన కర్నూలు వ్యక్తిని మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని సన్మానానికి ఏర్పాటు చేయడం అనేది కొన్ని కారణాల వలన ఇప్పుడే ఉదయానికి మార్చుకున్నాం. మరి మన ముఖ్య అతిథి ఈనాటి కార్యక్రమానికి, ఎందుకంటే అన్నా మేము ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్న వెంటనే గో అహెడ్ ఏపీ నాటక అకాడమీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ రెండూ కూడా అనుమతిని తీసుకొచ్చేసి సాంస్కృతిక శాఖ నుంచి 2 లక్షల రూపాయల విరాళం ఇప్పిస్తానని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. మీ అందరి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాటక అకాడమీ అంటే గతంలో ఎందరో, అంటే పోయిన 5 సంవత్సరాలు ఎందరో చైర్మన్ ఉన్నారు గారు, చైర్మన్ ఎవరో గుర్తుపట్టే స్థితులు లేదు. గుమ్మడి గోపాలకృష్ణ గారంటే మన ఆంధ్రానే కాదు, విదేశాల్లో వారికి అమెరికాలకు పోతే కొన్ని వేల మంది శిష్యులు వారు తయారు చేయడం జరిగింది. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గురుతరమైన బాధ్యత అప్పచెప్పినారు. మరి వారు విజయవాడ నుంచి ఈ కార్యక్రమం కోసం, మన కోసం వచ్చిన కళాకారుల కోసం వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇది మహా అద్భుతంగా ప్రారంభమైంది. రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు పట్టణంలో ఆ రోజు మహామహులు ఎందరో త్యాగమూర్తుల ఫలితం పొట్టి శ్రీరాములు గారు, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసినప్పుడు ఆయన బాడీని తీయటానికి కూడా ఎవరు లేకపోతే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బండి మీద వేసుకుని పాటలు పాడుతుంటే అప్పుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు వెళ్ళి చావ చచ్చున్నారా, సిగ్గులేదురా తెలుగు జాతి అని రెచ్చగొడితే పెద్ద పెద్ద దహనాలు జరిగిపోయి, యాజిటేషన్ జరిగిపోయి ఆంధ్ర రాష్ట్రం సాధించిన విషయం మీ అందరికీ తెలుసు. అంత త్యాగమూర్తుల ఫలితంగా వచ్చిన రాష్ట్రానికి రాజధాని తొలి కర్నూలు కావటం, ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా అభివృద్ధి పథంలో చేయటం, ముఖ్యంగా కళలకు సంబంధించి కర్నూలు కళలకు కాణాచి, ఇక్కడ టీజీవీ కళాక్షేత్రం, ఇంత మేము ఇది ఓపెన్ ఎయిర్గా ఉన్నప్పుడు కూడా నాటకాలు వేసాము. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దానికోసం పుడతారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చెప్పారు, వాళ్ళు సంఘాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉండి కళల మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి అభిరుచి ఉన్నా, లేకపోతే ఆ అభిరుచి లేకపోతే ఒక రచన రావటం కష్టం. అది ఈరోజు రచన అనేది సాహిత్యము, సంగీతము, అభినయము అవి భగవంతుడు ఇచ్చేటువంటి వరాలు. ప్రాక్టీస్ మాత్రం అది మెరుగుపరుస్తే కానీ క్రియేషన్ అనేది మాత్రం భగవద్దత్తం ఏందని చెప్పి సవినయంగా తెలియపరుచుకుంటూ, మరి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఇది అభివృద్ధి పథంలో ఈ రకంగా తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు, ప్రతిరోజు ఏదో కార్యక్రమం, ప్రతి వారాంతంలో ఏదో కార్యక్రమం, ఇది కర్నూలు ఉత్సవం రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమంగా రూపుదిద్దటం అనేది అభినందించదగ్గ విషయం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కళాప్రియులు, కళలకు సంబంధించినటువంటి వాటికి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల గురించి నేను మాట్లాడను, మీకే తెలుసు నాకంటే ఎక్కువగా. అనవసరంగా వేరే మాట్లాడుకుని టైం పాడు చేసుకుని మనసులు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. మనం చేయాల్సిందేమిటి, చేయబోయేది ఏమిటి, ఇవన్నీ కూడా మనం తర్వాత కళాకారుల సదస్సులో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే 40 సమాజాలు రంగస్థలంలో, పద్యనాటకంలో 40 సమాజాలు కొత్త తరానికి సంబంధించిన వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇవాళ కొత్త తరానికి సంబంధించిన వాళ్ళు రావాలి, లేకపోతే నాటకం ముందుకెళ్ళదు. కొత్త నాటకాలు రావాలి, కొత్త పద్ధతులు రావాలి.
మీ హార్మోనిస్టులు చెప్తున్నాను, ఆడెవడతో పాడించడం కాదు, నాది కూడా పాడించొద్దు. మీరు సృష్టించండి, సృష్టించడం మీద పనిచేయండి. సంగీతం వచ్చు కదా మీకు, స్వరం బేసి పెట్టుకుంటే, స్వరాన్ని తీసుకుంటే స్వరాన్ని ఆ స్వరాన్ని కలుపుకుంటూ పోతే సాహిత్యం వస్తుంది. ప్రయత్నం చేయండి, కొత్తదనం వస్తుంది. నేను మీకు చెప్తున్నా, మేళకర్త రాగాలన్నింటిలోనూ పద్యాలు చేస్తున్నా, కాటిసీని పద్యాలు మేళకర్త రాగాల్లోనే చేస్తున్నా. మేళకర్త రాగాల్లో 7 స్వరాలు ఉంటాయి, కష్టం కంపోజింగ్కి. అందుకే 5 స్వరాలు రాగాల మీదే పడతారు ప్రతివాడు. మోహన, భేంప్లాస్, మాల్కో, శ్రీరాగం, మధ్యమావతి, తోడి, అయిపోయింది. అనేకమైన రాగాలు మనకు ఉన్నాయి, వాటిల్లో పనిచేయండి. కొత్త కుర్రాళ్ళు ఫ్రెష్ వాయిస్ల్లో నేర్చుకుంటారు, అమృతమైన గానాన్ని ప్రజలకు అందిస్తారు. మళ్ళీ నాటకాలని కొత్త కోణంలో మనం చూసేటువంటి అవకాశాలు ఉంటాయని సవినయంగా తెలియపరుచుకుంటూ, మన కళాకారులకు కావాల్సినవి మనం ఏం మాట్లాడుకుందాం, నేను ఉంటాను ఈ రోజంతా ఇక్కడే. మన కళాకారుల సదస్సులో మనం వాటి గురించి విశదంగా చర్చించుకుందాం. ఇప్పుడు రిటైర్డ్ డీజీపీ గారు ఈ తోడుగా ఉంటాను అనటం సాహితీపరంగా ఆయన రాసిన పుస్తకాన్ని నేను కూడా తీసుకువెళ్ళి చదువుతాను. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య 2 నాటకాలు రాశాము. దాదాపు 150 పద్యాలు నేనే రాశాను. పద్యం రాయటం, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం, స్వరాలు నేర్చుకోవటం, హార్మోని ప్లే చేయటం, ఈరోజు వరకు నేను ప్రతిరోజు 1 గంట సేపు నేర్చుకుంటాకి నేను టైం వెచ్చిస్తూ ఉన్నాను. ఎవరూ పరిపూర్ణుడు కాడు. ఇది సముద్రం. ఈ సముద్రంలో నువ్వు చెంచా పట్టుకెళ్తే చెంచాడు నీళ్ళు వస్తాయి, గ్లాసు పట్టుకెళ్తే గ్లాస్ వస్తుంది, చెంబు పట్టుకెళ్తే చెంబు వస్తుంది. కాబట్టి నేను పరిపూర్ణుడిని, నేను అతీతుడిని, నేను గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ నా కింద చిన్నవాళ్ళుగా ఉండాలనుకోవటం మూర్ఖత్వం. నటరాజు ఒక్కడే పరిపూర్ణుడు. కాబట్టి నిత్య సాధకుడే ప్రజల హృదయాల్లో ఉంటాడు. నిత్య సాధన అనేది నాటకానికి అవసరం. కాబట్టి రెగ్యులర్గా సాధన చేయండి. ఇక్కడ వర్క్షాప్స్ పెడదాం, అదన్నీ కూడా మన కళాకారుల సదస్సులో మనం మాట్లాడుకుని ఇక్కడ ఒక సాంస్కృతిక కేంద్రంగా అకాడమీ బ్రాంచ్గా ఇక్కడ తయారు చేయాలని నా ఆలోచన. దానికి పెద్దలందరూ సహకారం ఉంటుంది. అన్నీ గవర్నమెంటే చేయదు, గవర్నమెంట్ కొన్నే వేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఎన్నో రకాలైన ఉంటాయి. మనకి ఇచ్చారనుకో, పక్కన ఇంకొక వెధ వెళ్ళి నాకెందుకు ఇవ్వమంటాడు. వాడు ఏమి చేయడు, చెడగొడతాకే అడుగుతాడు వాడు. నువ్వేంటి నాకు ఇచ్చేది, పో నేనే చేస్తున్నాననే దమ్మున్న సంస్థ టీజీవీ కళాక్షేత్రం. మమ్మల్ని అడిగింది కూడా, మాకు మీ డబ్బక్కర్లా, సాంస్కృతిక శాఖ మీరు మేము కలిసి చేద్దాం, మాకు మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు అన్నాడు ఆయన. నేను ఈ మాట చెప్పాను మా మినిస్టర్ గారికి, సార్ మాకు డబ్బు వద్దు అని పేరు ఇవ్వమంటున్నారు. లేదు మనం డబ్బు కూడా ఇద్దాము. మా మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు కూడా మంచి నటుడు, ఆయన లండన్ వెళ్ళారు, లేకపోతే డెఫినెట్గా వచ్చేవారు దీనికి. మా సీఈఓని అడిగాను నేను, నువ్వు వస్తావా అని. అంబేద్కర్ గారి యొక్క బొమ్మ పెట్టిన అక్కడ ఒక థియేటర్ కడుతున్నారు, దాని ఫండ్స్ లేవు, దానికోసం నేను మీటింగ్లో ఉన్నాను. గోపాలకృష్ణ గారు, మీరు వెళ్ళరండి, మీరు వెళ్తే చాలు కదా అని చెప్పేసి ఆ గవర్నమెంట్ తరఫున బాధ్యత అంతా నా మీద పెట్టారు. మేము కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ నాటక అకాడమీ తరఫున నేను గౌరవంగా భావిస్తూ ఉన్నాను. మాకు డబ్బు అక్కర్లేదనే వాళ్ళు వీళ్ళనే చూశాను, ఎవరైనా డబ్బే ఉండని అడుగుతారు. కాబట్టి మిత్రులారా, మనం కళల్ని కాపాడుకుందాం. వచ్చే జనరేషన్కి వీటిని మన వారసత్వ సంపదగా మనం వాళ్ళకి అందించే ప్రక్రియలో మనందరం భాగస్వామ్యం అవుదామని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, నాకింతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఓబులే గారికి, వాళ్ళ బృందానికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరొక ముఖ్య విషయం నేను కర్నూలులో గమనించింది, మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అద్భుతమైన పాటగాళ్ళుగా, సాహితీవేత్తలుగా ఉండటం గర్వకారణం మనకి. నేను మియా గారి గురించి నేను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారికి, మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను నేను. ఆయన పాడుతూ ఉంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు, ఈజ్ ముస్లిం అన్నా. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఈజ్ ఇట్ అన్నాడు. యా సార్, మహమ్మద్ మియా హిజ్ నేమ్ అని చెప్పిన. అతను నంది అవార్డు ఇచ్చాను సార్, అతను ఒక పాత్ర చేస్తాను, వీ షుడ్ రికగ్నైజ్ హిమ్ ఏ లాట్ అని చెప్పేసి అంటే, డెఫినెట్లీ గోపాలకృష్ణ గారు అని చెప్పి అన్నాడు. అటువంటి మియా గారు ఒకసారి రండి. సో ఇటువంటి మనుషులు ఉండటం మనకి గర్వకారణం.
మనకి ప్రెస్ ఇప్పుడు ఇందాక మనకు వేషం వేశారు ఆయన అచ్చం సంప్రదాయ వైదిక బ్రాహ్మణులాగా ఉన్నాడు మా వినయతల్లా గారు. మరి కాబట్టి ఎక్కడుంది ఎవరు మనందరం మన మానవులు అని రుజువు చేసిన టీజీవీ కళాక్షేత్రంలో ఇక్కడ అందరూ కలిసి ఉండటం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి ఉండటం, ఇది నిజమైన సాంస్కృతిక వేదిక. ఇటువంటి వేదికను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాము. తప్పకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెంటనే ఉంటామని చెప్పేసి కళాకారులు అనగానే ఏమండి పెన్షన్లు, ఏమండి నాకు ఇల్లు లేదు, ఇది కాదు, నాకు నాటకం ఇవ్వండి అని అడగాలి. నాకు నెలకు 4 నాటకాలు ఇవ్వండి, 4 10 4 15 60 మందికి మేము లైఫ్ ఇస్తాం, ఇది అడగాల్సింది కళాకారుడు. నాటకానికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, 20 మందిని పనిచేస్తున్నాం కాబట్టి 1,00,000 రూపాయలకి పెంచండి. 20,000 ఉన్న నాటకానికి 60,000కి తీసుకొచ్చా పుష్కరాలకి. మళ్ళీ పుష్కరాలు ఎప్పుడు 60,000 ఇస్తారా, 1,00,000 ఇవ్వండి అని చెప్పడం మళ్ళీ నా వాయిస్లోంచే వస్తుంది అది. కాబట్టి అలా అడగండి. నేను పేదోడిని, ఎవడు పేదోడు? కళాకారుడు పేదోడు ఎట్టవుతాడు? అసలు నీ దగ్గర అద్భుతమైన కాడు, ప్రతివాడు నీకు దండం పెడతాడు, నువ్వు పేదోడు ఎలా అవుతావు? అసలు ఆ మాటే వద్దు. నేను కళాకారుడిని, నాకు నాటకం ఇవ్వు, నేనే 10 మందికి అన్నం పెడతా అనేటువంటి ఒక ఆత్మధైర్యాన్ని నింపుకుని కళాకారులు పనిచేయమని చెప్పేసి నాటక అకాడమీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. నా ధన్యవాదాలు. అరుగో ఎంత పిల్లలు ఉన్నారు, సంగీత గురువులు వచ్చినారు. నేను జడ్జీలకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా దస్తగిరి సార్ లాంటి వాళ్ళు నాటకం వేస్తే వినండి, చూడండి, పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చోట్ల ప్రదర్శన ఇచ్చినారు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ఇప్పుడు కొత్తగా పల్లెటూరు వచ్చేటువంటి ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించండి. ఔత్సాహిక కళాకారులకు, గ్రామీణ ప్రాంత కళాకారులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ స్టేజ్ మీద నుంచి జడ్జీలను కోరుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మరి వీళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే ఇవాళ నాటకం నేర్చుకుంటున్నారంటే ఒక పైసా మనం ఇవ్వటం లేదు, వాళ్ళే మేకప్ వేసుకొని, వాళ్ళే ఖర్చు పెట్టుకొని, వాళ్ళే హార్మోన్స్లో పోషించుకుంటూ ఇక్కడికి వచ్చినారంటే హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కళాసేవ. ఖచ్చితంగా వాళ్ళందరికీ. ఇక్కడ మనకందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి తెలియజేస్తే పాల్గొనే ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ అందజేస్తున్నాడు. ఇది మీ ఇంట్లో ఫ్రేమ్ చేసి కట్టుకోవచ్చు. మన పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారికి సవినయంగా వినజేస్తున్నారు. రాష్ట్రంలో ఏ అవకాశం, పెన్షన్ కానీ, లేకపోతే ఐడెంటిటీ కార్డు కానీ, లేకపోతే ఇతర ఇళ్ల స్థలాలు కానీ ఏది కావాలన్నా కూడా ఈ గుర్తింపు కార్డుగా మనకు అందరికీ పాల్గొనే ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వస్తుంది. అందుకని మాకు ఫస్ట్ వచ్చిందా, మాకు సెకండ్ వచ్చేదా, థర్డ్ వచ్చిందని కాదు, మనకు ఒక వేదిక ఇక్కడ ఇచ్చాము. ఈ వేదిక ఇంకెన్నిసార్లు అయినా వాడుకోండి, ఉపయోగించుకోండి. పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఏదో చెప్తుంటారు, ఇది నిరంతరము సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగుతుండాలి. మొన్ననే వారం రోజుల పాటు చంద్రబాబు 75 సంవత్సరంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు అనేక ప్రాంతాల నుంచి నాటకాలు పిలిపించి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మా కార్యవర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వారం రోజుల పాటు వారు నాతో పాటు శ్రమిస్తూ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఈ వారం కూడా అందరూ, ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసినారు. మరి తర్వాత మన ఆపరేషన్ సింధూరు 1 వీక్ కార్యక్రమం జరిపినాం. అలాగే మొన్న మరి కందుకూరు జన్మదినోత్సవం అనుకుంటాను, ఆ 3 రోజుల కార్యక్రమం జరిపినాం. ఇప్పుడు వారము అలా కాదు, నిరంతరము కార్యక్రమం జరిపేటువంటి వేదికగా కళాకారులకు దీన్ని తీర్చిద్దాలని పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఆశిస్తుంటారు, కోరుకుంటుంటారు. అన్న చెప్పినట్లుగా కర్నూలులో ఒక ప్రత్యేకత అంటే మైనార్టీలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఎస్డివి అజీజ్. కొన్ని వందల నవలలు, చారిత్రక నవలలు రాసినటువంటి వ్యక్తి మన అజీజు. అలాగే ఆయన పక్కన దస్తగిరి గారు, మా కళా సంస్థకు మాజీ అధ్యక్షులు. వారు ఇప్పటికీ కూడా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, ఏ గ్రేడ్ అని సార్, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి కల్చర్ కర్నూలులో ఉంది. దాన్ని ప్రోత్సహించడం మన అందరి కర్తవ్యం. ఈ కార్యక్రమంలో మరి మొదట నాటకాన్ని ప్రారంభించే ముందుగా ఆ 3 అంటే మొదటి అంకంలో ప్రదర్శించినటువంటి కళాకారులకు సత్కారం చేసి తర్వాతి కార్యక్రమాన్ని పోదాం. వారిని రమ్మల్సిగా శ్రీనివాసరెడ్డి. నువ్వు కూడా హార్మోనిస్ట్ గురువు ఎస్ సంగటి తిక్కయ్య, మీరు కూడా నిలబడి సంగీత గురువు.
11 ఉండే పక్కన పెట్టయ్యా ఇప్పుడు మరి శ్రీరామాంజనేయ యుద్ధ సీన్ నుంచి వీరి ముగ్గురికి సన్మానం చేపడుతుంది. వారికి శాలువలతో మెమెంటోతో సన్మానం చేయబడింది. తర్వాత సీను భక్త చింతామణి నాటకం నుంచి భవానీ సీను. సంగీత మాస్టర్ పిజి సుబ్బరాయుడు గారు. హే పేరెంట్స్, మీ పిల్లలు ఒక సేఫ్ స్పేస్ లేకుండా పెరిగితే వాళ్ళ చైల్డ్హుడ్ నిజం. సార్ ముందుకు రండి, సుబ్బరాయుడు సార్ ముందుకు రండి. ఇక నాటకం ప్రారంభమయ్యే ముందు ఈసీ మెంబర్స్ అందరూ రావాల్సి కోరుతున్నాం. కర్నూలు ఉత్సవంలో భాగంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి విశిష్టమైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తులకు సగౌరవ సత్కారంలో భాగంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు గౌరవనీయులు శ్రీ శ్రీనివాసులు ఐపీఎస్ గారు వారు మొదటి సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఐపీఎస్ గారు వారు మొదటి సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. వారికి కళాక్షేత్రం పక్షాన ఈనాటి ముఖ్య అతిథుల పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా సత్కారం అందుకుంటూ ఉన్నారు. గౌరవనీయ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఐపీఎస్, తెలంగాణ డీజీపీగా వారు పనిచేశారు. కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పదవిని అలంకరించి అత్యున్నతమైనటువంటి సన్మానాలు తీసుకోవడం అంటే కొంచెం మొహమాటం నాకు. కానీ ఈ కళారంగానికి సేవ చేసిన ఉద్దండులు అడిగినప్పుడే కాదని లేకపోయింది. నిజానికి మొన్న నెల్లూరులో కూడా మీరు నెల్లూరు గురించి చెప్పారు కాబట్టి ఇవాళ నాకంటే ముందు లిస్టులో డబ్ల్యూ సీతారాం గారు కూడా ఉన్నారు. వారు వస్తున్నారు కదా. సో వారు మా ఫాదర్కి డాక్టర్ కూడా ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద మనిషి అండ్ చాలా ఫేమస్ డాక్టర్. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఆయన వచ్చారు, ఏదో చిన్న పని ఉంటే చేశాను అనమాట. వారితో పాటు తీసుకోవడం నాకు సంతోషమే. కానీ చాలా అర్జెంట్ పనులు. ఇప్పుడు ఇవాళ ముఖ్యమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీకు తెలుసు కదా, పెళ్ళిళ్ళ సీజన్. మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి అయినా కూడా ఇది మిస్ కాకూడదని వచ్చాను. నాకు ఇంత గొప్ప గౌరవం ఇచ్చిన పెద్దలకు, కళాక్షేత్రం
టీజీవీ కళాక్షేత్రానికి, తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి, పత్తి ఓబలే గారికి, మీ శశిగణానికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నాటకం ప్రారంభించవలసి. విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం, కలసి మెలిసి బ్రతికేందుకు మాతృభాష కీలకం. మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం, కలసి మెలసి బ్రతికేందుకు మాతృభాష కీలకం. విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం, విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం. విశ్వమంత చాటుదం తెలుగు తల్లి వైభవం. విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. భారతాన్ని తెనుగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి బాధల బోధన తెలుగు సామెతల వేమన. రఘుపతి రాఘవ
మారుతి, నీ భక్తి విశేషము నాకెంతయో సంశయం కలుగజేస్తున్నది. కుమార, కుశలంబే కదా ఆంజనేయుని ప్రాణభీతార్థి నీవ సమందున్నయోధికం కుశలంబే కదా. కరులు విశ్వాసంబుగా నొందిరా. దశకంధుండు గదింప ఎందనుగా యుద్ధం ఏమి లేకుండోయి. వసుధం శాంతికి భంగమేర్పడగా సర్వస్వం క్షేమంబులో. ఆ ఆ
సమర్థుడన ఆంజనేయ, అడుగుడయే తడవగా లోకులందరికీ శరణమిచ్చు సామాంతము నీకుండా ఇంకను ఈ చరణసేమైందులకు మా ఈ ముఖస్థుతులు ఎందుకు? ఇది ముఖస్థుతి ఆ పరందామా. నేను మీ దాసుడిని కానా, మీ పాదసేవయే కాక అన్య పరమార్థం గలదా ఈ జీవి. భగవంతునికి భక్తుడు దూరమగ నా తండ్రి. భగవంతుడు భక్తుడు అది ఆ కాలం నాటి మాట ఆంజనేయ. ఆమడల దూరమైన అంతఃకరణ దూరం అని తలంపలేదు. అయ్యో శ్రీరామచంద్ర, దృష్టగ్రహచారవశమున ఇట్టి సంఘటన సంభవించనే కానీ మన అంతఃస్థల మధ్య అఘాతులు కూడా పరమాత్మ నన్ను క్షమింపుము. నిన్ను క్షమింపగల శక్తిమంతుడునా అది ఏనాటి పురాణమో కానీ ఇప్పటి నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తర్వాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తి భావమునకు నీరస స్థితి ఏర్పడును. ఏమదు నీ ప్రార్థనంబు మన్నించి సుగ్రీవులకు అభయము వైరుధ్యమే లేని వాలిని పరిమార్చి అసురాని చేత నిన్ను అంతంబుగానే చిరంజీవి చేసి రక్షించున్నారు.
సిద్ధమైతినో లేక మీ హనిమిత్తి కలహమనకు ఎంత చింతించుచుంటినో దేవదేవుడు నీకే విషేదం ఎరుగా శపథంబు చేకి రామ 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 ఇందు అధర్మమేమన్నది ఆంజనేయ? రాముడే సంపెదనడంచు బ్రతినజేయ నా ఈ తోపుదేశం ఆవశ్యకము. శిరోధైర్యమే గాని అభయాత్న హావల ద్రోలట అధర్మము కాదా రామచంద్ర? ఆంజనేయ, తెలిసియో తెలియకయో చేసి తొనుకొను దానికేమి? ఇప్పటికైనా అతనిని విసర్జించి నన్ను సంతోషాతురంగా ఉనర్చుము. రామాజ్ఞ పాటించి భక్తాగ్రేసులపై చిరకీర్తనుందుము. ఆంజనేయ, నేనున్నా నీకు ధర్మ భీతి ఎలా? ఆచార్యుడు వినియోగించు ఆజ్ఞ ఆచరించుటయే సాధకుని విధి కానీ ఇది విమర్శ కాదు. ఇది చిత్తవృత్తికి సంబంధించిన విషయమయ్యా మారుతి. తమ యాజ్ఞ నీ ధర్మోపదేశములు ఎన్నడైనా విస్మరితనా? మారుతి, ఇది యుక్తవాదము కానీ భక్తి మార్గం కాదు. ఏ పాటి న్యాయములు మేము ఎరుంగనివి కావు. ధర్మము ధర్మమంచిదు, ధర్మము ధర్మమంచిదు, విదండ విదర్భములాడలేరా.
త్యజింపుమయోధిని వానితో కర్మను మార్గమున తగిన వ్యర్థము నీవను మారుదాత్మగా. తమ యాజ్ఞ ఎన్నడైనా తృణీకరించేదినా నీ ధర్మోపదేశం ఎన్నడైనా విస్మరించనా కర్తవ్యమున మోగదే. కర్తవ్యమున మోగదే. ప్రభు తమ యాజ్ఞ ఎన్నడైనా తృణీకరించేదినా నీ ధర్మోపదేశం ఎన్నడైనా విస్మరించనా కర్తవ్యమున భోగదే. నా కథన పరాయణత్వముల కళ్ళ భగవదే. మీరే కర్తవ్యమున బోధదే. ఏదో ఆత్మనేడు పరిత్యజించుమనుట హల్యాయమునాయే. అగడ దళైగిరే పవనపుత్రుడల్ రామచంద్ర ప్రభో. వాయునదన నా ఉపదేశం ఆలించి ఆ యయాతిని విసర్జితువేని నిన్ను సర్వం భూములకి సార్వభౌమునిగా ఉనర్చి నీ కీర్తి విశ్వవ్యాప్తము గావించట ఆడిదొరంగి నేను ప్రతిన పాలన చేయకుండా ఆడిదొరంగి నేను ప్రతిన పాలన చేయకుండా మౌలిసే బూడిద బాలనంగుడము హనుమ
కమ్ము. ఎందులకు స్వామి? మదియ ప్రతిజ్ఞా ఫలమునకు. అది నాకు అసంభవ స్వామి. నా ఆశ్రమం ముందున్న ఆ యయాతిని నా చేతులార మీ కర్పించి చంపించినంతటి అతడు కాడు ఆంజనేయుడు. అందులోకి వనజనులు అధికారులు గల మూర్ఖులు. నీ ఒక్కరి మాట ఏమి? నీ జాతి లక్షణమే అది. కాదా? ఇట్టి ఎన్నియో కలవు మారుతి. అవునులే, కృతజ్ఞులకు అవి ఎట్లు కత్తిందును. మీరే మాకు మహా ఉపకారం అనొచ్చితివి అని అదంతా మా ఆశీర్వాద ప్రభావం కానీ మీ ప్రయోజకత్వం అనుకుంటివా? సీత మాట్లాడగలిగితివా? సేతుబంధం అనొచ్చితివా? మైరామ మర్మములు తెలిపితివా? సీత మాట్లాడగలిపిన విక్రమార్కులు, సంజీవి తెచ్చిన విక్రమార్కులు, సేతుబంధం వచ్చిన విక్రమార్కులు, అంతటి విక్రమార్కులు అహర్నిశము ఒక వాలిని గెలవలేక
దిక్కడంచు మా వంతుకు వచ్చినట్టి బలవంతులు ఈగిన మీరే సాలిరో. థ్యాంక్ యూ భాష. సమయం మీకు ఇచ్చిన 35 నిమిషాలు సరిపోయినది.